20 జన్మలు, 3 రోజులకి 30 జన్మలు, 100 రోజులకి అంటే 100 × 10 1000 జన్మలు. 100 రోజులు బతికామంటే 100 రోజులు అంటే పెద్ద విషయం కాదుగా. మాట 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బతికామంటే 10,000 జన్మలకు సరిపోయే కర్మలు మినిమం చేసేస్తాం. ఎక్కువే మినిమం చెప్తా. ఈ లెక్కలో చూస్తే మనం ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎలా పుట్టాలి అనేది ఆ పరమాత్ముడికి తెలుసు. అలా పుట్టిస్తూ వెళ్తాడు. మనం ఎలా పుట్టామనేది ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఇదంతా కూడా జరిగింది ఇక్కడ మానవ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ పశువులుగా పుడితే కర్మకి మహత్వం లేదు, క్రిమికీటకాలుగా పుడితే కర్మకి మహత్వం లేదు. మానవ శరీరం కాకుండా ఇతర ఏ యోనిలో పుట్టినా, ఏ శరీరంలో పుట్టినా, జలచర, కేచర, భూచర, ఉద్భిజ ఏదైనా సరే అక్కడ ఉండే కర్మలకి ఏ లెక్క కూడా ఉండదు. మానవ జన్మలో చేసిన కర్మలది మాత్రమే లెక్క తీసుకుంటాడు పరమాత్మ. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకలా అంటే పశువులుగా ఉన్నప్పుడు బుద్ధి అనేది వివేకంగా ఉండదు. మహా అంటే పశువులు ఏం చేస్తాయి? ఆకలిస్తే తింటాయి, వాటి స్వభావానికి తగ్గట్టు వేటాడతాయి, అటు ఇటు తిరుగుతాయి, ఏం చేస్తాయి. మొత్తానికి జీవించడం అనేది జీవిస్తాయే తప్ప జ్ఞానం సంపాదించే పరిస్థితి అనేది పశువులకి లేదు కదా. అలాంటి ఆ నిరర్థకమైన పశుయోనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి 84 లక్షల రకాలుగా ఉంటే వాటిలో ఒకటి మానవ శరీరం. ఒక్కసారి మనకు 100 కోట్ల జన్మల్లో ఇస్తారు. అందుకే భగవంతుడు మానవుల శరీరాన్ని నిర్మాణం చేస్తే చాలా సంతోషించాడు. బ్రహ్మావబోధ దిశను మృతవాప దేవరాజు. ఎందుకు అంటే ఇతర యోనుల్లో భగవంతుడి అవబోధం, భగవంతుడి జ్ఞానాన్ని పొందే శక్తి లేదు. నేను చేసిన ఈ సృష్టి స్థితి సంహారాలను, నేను చేసే ఈ లీలా అవతారాలను వీటిని అర్థం చేసుకొని ఉపాసన చేసే శక్తి మానవుడికి మాత్రమే ఉండే తప్ప పశువులకి లేదు. కాబట్టి పశువులు ఉన్నాయి అంతే, ఊరికే ఉంటాయి, ఏ ప్రయోజనం లేకుండా. ఏదైనా మహత్వం అనేది ఉంది అంటే మానవ శరీరానికి ఉంది. బ్రహ్మ అవబోధ దిశడం, పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందే శక్తి అది మానవులకి ఉన్నది, పశువులకి అనేది లేదే లేదా పరిస్థితి. అలా ఉన్నప్పుడు అటువంటి పశువుల యోనుల్లో పరాక్రమం ఉండవచ్చు, ఎగరా శక్తి ఉండవచ్చు, ఈదే శక్తి ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, ఉండనివ్వండి. అవన్నీ ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని పొందే శక్తి మాత్రం వాటికి లేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందే శక్తి అంటే అది మానవ శరీరమే. ఈ మానవ శరీరం అపూర్వమైనది కాబట్టి 100 కోట్ల జన్మల్లో ఒక్కసారి మాత్రం ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు. అంత మాత్రాన అయిపోయిందా? లేదే. తత్రాపి జన్మ శతకోటిషు బ్రాహ్మణత్వం. మానవులుగా పుట్టడం కంటే మానవులలో బ్రాహ్మణులుగా పుట్టామంటే